మీలో ఉన్న దేవుణ్ణి మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ మాట నేను చెప్పడం లేదు, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని ఒక కథగా చెప్పాడు. అదేంటంటే మనమే దైవం అని తెలుసుకోవడం. ఇది కొంతమంది లేటుగా తెలుసుకుంటారు, కొంతమంది త్వరగా గ్రహిస్తారు. సత్యాన్ని తెలుసుకోవాలని తపనున్నవాడు, భగవంతుడిని తెలుసుకోవాలని ఆరాటపడేవాడు ఎప్పుడు కూడా తన సెన్సెస్ ని నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ కథ భృగు మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాడని తెలియజేస్తుంది. భృగువు చిన్నప్పుడు తన తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే ఎవరు, ఆయన నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు. అప్పుడు తండ్రి తపస్సు ద్వారా బ్రహ్మని అంటే దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయి, అది మాటల కందని సత్యం, మనసుకు పూర్తిగా అర్థం కాదు అని చెప్తాడు. తండ్రి మాటలు అర్థం చేసుకున్న భృగువు అడవిలోకి వెళ్ళి జ్ఞానంలో లీలమయ్యాడు. నిరంతరం ఆత్మ పరిశీలన తర్వాత భృగు ఒక విషయాన్ని గమనించాడు. అదేంటంటే ప్రతి జీవి ఆహారం నుంచే పుడుతుంది, ఆహారం వల్లనే జీవిస్తుంది, చివరికి ఆహారంగా మారిపోతుంది. అందుకని తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నం బ్రహ్మేతి వ్యాజనాత్, అన్నమే బ్రహ్మం, అన్నమే దేవుడు అని తెలుసుకున్నానని అంటాడు. అప్పుడు తండ్రి చిన్న నవ్వు నవ్వి సమాధానం చెప్పకుండా తపస్సు ద్వారా బ్రహ్మను మరింతగా తెలుసుకో అంటాడు. అందుకని భృగువుని తపస్సు చేయడానికి పంపించేస్తాడు. అన్నం బ్రహ్మ కాకపోతే మరేమిటి అని ఆలోచించిన భృగువుకు ప్రాణం ఉన్నందువల్లే అన్ని తన పనులు చేసుకోగలుగుతున్నాయి, కాబట్టి ప్రాణమే బ్రహ్మ అని తెలుసుకుని ఆ విషయం తండ్రి దగ్గర చెప్తాడు. తండ్రి దాన్ని కూడా అంగీకరించలేదు. అంగీకరించకుండా ప్రాణాన్ని నియంత్రించే మనసు దేవుడు కాదు, మనసును కట్టడి చేసే బుద్ధి దేవుడు కాదని చెప్తాడు. అన్నం దేవుడు కాదు, ప్రాణం దేవుడు కాదు, మనసు దేవుడు కాదు, బుద్ధి దేవుడు కాదు. ఇవేవి దేవుడు కానప్పుడు వీటికన్నిటికీ మించి ఏదో ఉండాలి. అది ఏంటి అని భృగు మరింత లోతుగా ధ్యానం చేస్తాడు. నిరంతర ధ్యానం, శ్రద్ధ కారణంగా భృగువు జ్ఞానాన్ని అనుభూతి చెందుతాడు, నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు, సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటే ఎవరో భృగువుకు అర్థమవుతుంది. అప్పుడు అంటాడు ఆనందో బ్రహ్మేతి వ్యాజన, ఆనందమే బ్రహ్మం, ఆనందమే దేవుడు అని. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఆనందాన్ని. ఎవరు బాధపడాలని కోరుకోరు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పనికి మూలం ఆనందమే, కాబట్టి బ్రహ్మ నిజస్వరూపం ఆనందమే అని భృగు గ్రహించాడు. అయితే ఈసారి అతను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, అడవిలోనే కూర్చొని ఆనందంలో లీనమైపోయాడు. అది మామూలు ఆనందం కాదు, పరమానందం, బ్రహ్మానందం. సో మీరు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయండి, సత్యాన్ని తెలుసుకోండి, ఆనందంగా బ్రతకండి. జై భీమ్, జై భారత్.